గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోస్ మొత్తం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇంట్రొడక్షన్, స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, అండ్ థర్డ్ యూనిట్ ఎక్స్క్లూజివ్గా క్రాఫ్టింగ్ స్ట్రాటజీ అంటే ఒక స్ట్రాటజీని ఎలా మనం క్రాఫ్ట్ చేయాలి, తయారు చేయాలి, అదంతా చూసాం కదా. సో ఇప్పుడు మనకి యూనిట్ 4లో ఏముంది, ఎగ్జిక్యూటింగ్ స్ట్రాటజీ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీ. అంటే థర్డ్ యూనిట్ దాకా అది ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. సో దాని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అంటే రియల్ టైంలో స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయటం ఎలాగో చూద్దాం. ఓకే, సో మనకి స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అనగానే ఎనీ గోల్, మనం లైఫ్లో కూడా చాలా పర్సనల్గా చాలా గోల్స్ ప్లాన్ చేసుకుంటాము. ఓకే, ప్లాన్ చేసుకున్నాము అంటే ఇంప్లిమెంట్ చేయడానికి స్టెప్స్, ప్రొసీజర్ అదంతా మనకి తెలుసు, వి నో. సేమ్ వే హియర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. కానీ మనం ఏదైనా సరే ప్లాన్ చేసినట్టు ఇంప్లిమెంట్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటి, దిస్ థింగ్, ఇష్యూస్. ఓకే, ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది లేదా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మనకి, మనం ప్లాన్ చేసింది ఇంప్లిమెంట్ చేయలేకపోవటానికి. సేమ్ వే ఆర్గనైజేషన్స్కి కూడా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఫస్ట్ లెట్ us see what are all the organizational issues that will stop the proper implementation of executing a strategy or implementation of a strategy. Okay, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ జరగకుండా ఇవన్నీ హిండర్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఆపుతూ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ వన్, యాన్యువల్ ఆబ్జెక్టివ్స్. సో ప్రతి కంపెనీ ఎవ్రీ ఇయర్లీ ఆబ్జెక్టివ్స్ అనేవి డెఫినెట్గా ఫ్రేమ్ చేసుకుంటారు. ఇక్కడ అదేగా ఇచ్చాను, ద కంపెనీస్ గోల్స్ ఫర్ ఎ క్యాలెండర్ ఇయర్. ఒక ఇయర్లో కంపెనీ ప్లాన్ చేసుకునే గోల్స్ అన్నమాట. ఓకే, సో ఏమి ఉండొచ్చు కంపెనీ ప్లాన్ చేసుకునే గోల్స్ ఒక ఇయర్లో? ఇంతకుముందు ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన రెవెన్యూ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఇంతకుముందు ఇయర్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏంటి, ఇంతకుముందు ఇయర్లో ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి, వాటిని కంటిన్యూ చేయాలా, ఆ వచ్చిన ప్రాఫిట్ని ఏ విధంగా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇంకా కొత్త ప్రొసీజర్స్ ఏమైనా బిజినెస్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఈ ఇయర్ కొత్త అసెట్స్ ఏమైనా కొనాలనుకుంటున్నారా, ఓకే, లేదా ఇయర్ కొత్త క్యాపిటల్ ఏదన్నా తీసుకోవాలి అని అనుకుంటున్నారా కొత్త బిజినెస్ ప్రాసెస్కి, అలా. సో రకరకాల డెసిషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతామో ఈ యాన్యువల్ ఆబ్జెక్టివ్స్ని, అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా డిస్టర్బ్ అవుతాయా అవ్వవా? ఈ ఇయర్ డిస్టర్బ్ అయిందంటే మనం అలర్ట్ అవ్వకపోతే అప్కమింగ్ ఇయర్స్ కూడా కంటిన్యూగా డిస్టర్బ్ అవుతూనే ఉంటాయి. మనం అలర్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని స్టాప్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ మళ్ళీ గ్రోత్ ఉంటుంది బిజినెస్కి. సేమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రీస్ అనే కంట్రీ ఎలా ఒక డెట్ క్రైసిస్ కంప్లీట్గా అప్పులలో పడిపోయిందో, ఈ కేస్ స్టడీ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. ఇది మీరు చూడండి, నేను బ్రీఫ్గా ఒక ఎగ్జాంపుల్ లాగా దీనికి చెప్తాను. వీళ్ళు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ జనరల్గా వీళ్ళు ఈ కంట్రీ it is a part of యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ కంట్రీస్లో గ్రీస్ ఒకటి. సో యూరోస్ ఈజ్ దేర్ కరెన్సీ. ఓకే, సో ఈ కంట్రీ వాళ్ళ సిటిజన్స్ని అంటే ఏ కంట్రీ అయినా సరే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండాలని మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆల్ ద ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ టు దెమ్. ఒక అన్ఎంప్లాయిడ్ పర్సన్కి ఎవ్రీ కంఫర్ట్, అంటే బేసిక్ కంఫర్ట్స్ ఒక మనిషి కోరుకునేది, ఒక ఇల్లు అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్ అండ్ ఒక వెహికల్. ఓకే, సో ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి పోషిస్తోంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ని. ఓకే, సో పోను ఏమైంది, సొంతంగా పని చేయలేక యూరోపియన్ యూనియన్ నుంచి మనీ బారో చేయడం స్టార్ట్ చేసింది. జస్ట్ గవర్నమెంట్ మెయింటెనెన్స్కే, అంటే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒకటే రీజన్ కాదు, ఇంకా అలా చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక లావిష్ లైఫ్ స్టైల్
అలవాటు పడిపోయి, ఓకే, సో చాలా మనీ అప్పు తీసుకొచ్చి అదే ప్రాసెస్లో పెడుతూ వాళ్ళకి రిటర్న్ ఇంకేం రాకపోగా, తీసుకొచ్చిన అప్పుకి ఇంకేం కట్టకపోగా కంప్లీట్గా అప్పుల పాలైపోయారు. ఓకే, తర్వాత మళ్ళీ యూరోపియన్ యూనియన్లో ఉన్న వేరే కంట్రీస్ అన్నీ ముందుకు వచ్చి మేము కొన్ని రూల్స్ ఇస్తాము, ఆ రూల్స్ కనుక మీరు సైన్ చేసి ఆ ప్రకారంగా నడుచుకుంటాము అంటే మీకు మేము ఈ డెట్లో, ఈ అప్పులో మేము హెల్ప్ చేస్తాము బయటపడటానికి, లేదా యూరోపియన్ యూనియన్ నుంచి ఇంకా మీరు బయటికి వెళ్ళిపోండి అనేసి అట్లా ఆ వేరే కంట్రీ యూరోపియన్ యూనియన్లో ఉన్న అదర్ కంట్రీస్ వచ్చి వీళ్ళని ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేశారు. ఓకే, సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇనీషియల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ అయిందేగా. వాళ్ళు రియలైజ్ అవ్వకుండా దే కెప్ట్ ఆన్ రిపీటింగ్ ఇట్ అనమాట ఆ ప్రాబ్లమ్ని. సో అలా రిపీట్ చేస్తూ పోతే అది ఒక చైన్ ప్రాబ్లంగా మారిపోయింది. చైన్ ప్రాబ్లంగా మారిపోయి అది యాన్యువల్ ఆబ్జెక్టివ్ కాస్త ఫెయిల్ అయ్యి ఓవరాల్గా మీ కంట్రీ స్ట్రాటజీయే ఫెయిల్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? కొన్ని రోజులు వాళ్ళు ఎలా లైఫ్ స్పెండ్ చేశారు అంటే, ఓన్లీ ఇవాళ నేను బ్రతకటానికి నాకు ఎంత మనీ కావాలో అంత మనీ మట్టుకే ఏటీఎమ్స్లో వస్తుంది, ఇంకా మీ బ్యాంక్స్లో ఉన్న ఎటువంటి మనీకి మీకు యాక్సెస్ ఉండదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఆ కంట్రీ వాళ్ళు కొన్ని డేస్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. దెన్ సేమ్ ఇలాగే కంపెనీస్ కూడా. ఓకే, సో యాన్యువల్ ఆబ్జెక్టివ్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. సమ్టైమ్స్ అంటే దిస్ ఈజ్ అ ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్. ఫెయిల్యూర్ కాకపోయినా కూడా సఫరింగ్ అనేది మాత్రం ఉంటుంది. మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మార్కెటింగ్ ప్లానింగ్ కానీ, హెచ్ఆర్ ప్లానింగ్ కానీ, ఆపరేషన్స్ ప్లానింగ్ కానీ, ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ, ఇంకా డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఉంటాయి కదా. సో అవి ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోకపోతే, ఇంప్లిమెంట్ చేసుకోకపోతే మనకి మన స్ట్రాటజీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేమన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాన్యువల్ ఆబ్జెక్టివ్స్. ఇంకా పాలసీస్ అంటే ఏంటి? ద రూల్స్ ఆఫ్ కాండక్ట్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అవుట్లైనింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బోత్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్. సో ఎంప్లాయర్స్ అంటే మేనేజ్మెంట్, ఎంప్లాయర్స్, కంపెనీ ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్. ఓకే, ఒక ఆర్గనైజేషన్లో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫాలో అవ్వాల్సిన రూల్స్, సో వాటిని అన్నిటినీ కలిపితే మనకి పాలసీ అంటాము, కంపెనీ పాలసీ. ఓకే, ఎగ్జాంపుల్ ఈక్వల్ ఆపర్చునిటీ పాలసీ. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈక్వల్ ఆపర్చునిటీ హెచ్ఆర్ పాలసీ అంటే దేర్ మస్ట్ బి నో డిస్క్రిమినేషన్. జెండర్ బేసిస్లో కానీ, రిలీజియన్ బేసిస్లో కానీ, కాస్ట్ బేసిస్లో కానీ, ఓకే, నేషనాలిటీ బేసిస్లో కానీ, సో ఏ విధంగా కూడా డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వల్గా అందరికీ ఆపర్చునిటీ రావాలి. ఇదొక పాలసీ. వర్క్ ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఇదొక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ విచ్ ఈస్ ప్రోన్ టు టూ మెనీ యాక్సిడెంట్స్ అండ్ టూ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. సో అలాంటి సిచ్యువేషన్లో వర్క్ ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎలా మీరు టేక్ కేర్ చేస్తారు? వర్క్ ప్లేస్ హెల్త్, దిస్ ఈవెన్ అప్లైస్ టు సాఫ్ట్వేర్ కంపెనీస్. ఓకే, కంటిన్యూస్ సిట్టింగ్ ఫర్ ఆల్మోస్ట్ 9 hours అంటే అందుకే వాళ్ళు జిమ్ ఏరియాస్ లాంటివి వాళ్ళ కంపెనీస్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ వర్క్ ప్లేసెస్లోనే కెఫెటేరియాస్ దగ్గరలోనే. సో రిఫ్రెష్మెంట్స్ ఇవన్నీ ఎందుకు అంటే రిలాక్స్ అవ్వాలి. సో వర్క్ ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ పాలసీ. ఎంప్లాయీ కోడ్ ఆఫ్ కండక్ట్ పాలసీ అంటే ఎంప్లాయీస్ ఒక కంపెనీలో ఎలా నడుచుకోవాలి, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. దెన్ అటెండెన్స్ పాలసీ. ఓకే, అంటే ఎలాంటి లీవ్స్ కంపెనీ ఆఫర్ చేస్తుంది,
ఇంకా రకరకాలుగా అటెండెన్స్ రిలేటెడ్, వెకేషన్స్ కానీ, టైమ్ ఆఫ్స్ కానీ, ట్రావెల్ కన్సెషన్స్ కానీ. ఓకే, అంటే లీవ్ ఇచ్చి మరీ ట్రిప్స్ పైన, పెయిడ్ ట్రిప్స్ పైన పంపించటం ఎంప్లాయీస్ని టైమ్ ఆఫ్ తీసుకోవడానికి. సో అలాంటి పాలసీస్. దెన్ ఎంప్లాయీ డిసిప్లినరీ యాక్షన్ పాలసీ. సో డిసిప్లిన్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి దానికో పాలసీ. దెన్ ఎంప్లాయీ కంప్లైంట్ పాలసీస్. ఓకే, దెన్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియాలిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ కస్టమర్స్. సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ మన డేటాబేస్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దానికి కాన్ఫిడెన్షియాలిటీ అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే డీటెయిల్స్కి ప్రైవసీ ప్రొవైడ్ చేయటం. సో ఇవన్నీ రకరకాల పాలసీస్ ఒక కంపెనీ దగ్గర ఉండేవి, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, సో ఆ పాలసీస్ ఇంప్లిమెంటేషన్లో కానీ లేదా నువ్వు ప్లాన్ చేసిన స్ట్రాటజీకి నీ పాలసీయే అడ్డుపడటం కానీ, ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మీరు స్ట్రాటజీ క్రాఫ్టింగ్ అప్పటి నుంచే చూసుకోవాలి, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం రాకుండా. ఓకే, మీరు వెకేషన్ టైమ్ ఆఫ్ ఇచ్చారు కానీ ఎంప్లాయీస్ దాన్ని మిస్యూజ్ చేసుకున్నారనుకోండి. ఫర్ సపోజ్ మీరు లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని ఎల్టీసీ ఇచ్చారు అంటే యు ఆర్ పేయింగ్ దెమ్ ప్యాకేజ్ టూర్ ఇస్తున్నారు, కంట్రీలో కానీ అవుట్ ఆఫ్ కంట్రీ కానీ ప్లేసెస్కి వాళ్ళకి లీవ్ ఇచ్చి వాళ్ళ ప్యాకేజ్ అంటే వాళ్ళ టూర్కి మీరే వాళ్ళ ట్రావెలింగ్కి పే చేసి వాళ్ళ అకామిడేషన్ అంటే అక్కడ ఉండటానికి పే చేసి చూసి రమ్మని పంపిస్తే వాళ్ళు వెళ్ళకుండా ఆ అమౌంట్నంతా పర్సనల్ యూస్కి యూస్ చేసేసుకుంటే ఆ పాలసీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు అండ్ యువర్ ఎంప్లాయీస్ ఆర్ చీటింగ్ యూ. సో అలాంటి సిచ్యువేషన్లో నీ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అవుతుందా ప్రాపర్గా? అవ్వదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, మిమ్మల్ని టూర్కి ఎటువంటి ప్లేస్కి పంపిస్తుంది? అండర్ డెవలప్డ్ ప్లేస్ వేర్ టూరిజం ఈజ్ ద ఓన్లీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అటువంటి ప్లేస్కి పంపిస్తుంది. సో వాళ్ళకి ఉంటాయి డీలింగ్స్. ఓకే, అండ్ ఎనీవేస్ ఇండైరెక్ట్గా కూడా నీకు నీ ఎంప్లాయీ రిఫ్రెష్ అవ్వాలి అని నువ్వు అనుకున్నావు, బట్ దే ఆర్ మిస్యూజింగ్ యువర్ మనీ. ఇది ఒక కేస్ అంతే. సో అలా రకరకాలుగా చాలా జరగచ్చు. ఓకే, సో ఇన్ సచ్ కేసెస్ హౌ యూ విల్ హ్యాండిల్ వర్క్ ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఫర్ సపోజ్ యువర్ స్ట్రాటజీ ఈజ్ టు ఇప్పుడు మనకు కొత్తగా మనకి ఎప్పుడు 5 day వీక్ నడుస్తుంది, కానీ ఇప్పుడు కొత్తగా 4 day వీక్ ట్రయల్లో ఉంది. అంటే ఒక వీక్లో 4 days ఎంప్లాయీ వర్క్ చేస్తాడు అండ్ 3 days హాలిడేస్. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ట్రయల్లో ఉంది. సో ఒకవేళ అది ప్రాపర్గా లేదనుకోండి, ఇప్పుడు 3 days హాలిడేస్ ఇస్తున్నారంటే 5 days వర్క్ చేసి 2 days హాలిడేస్ ఇస్తున్నారంటే ఒక ఎంప్లాయీ ఈజ్ వర్కింగ్ ఫర్ 9 hours. అదే ఇప్పుడు 4 days వర్క్ చేసి 3 days హాలిడేస్ ఇస్తే ఆ 9 hours కాస్త 10 hours అవ్వచ్చు, 11 hours అవ్వచ్చు, 12 hours అవ్వచ్చు. బట్ ఇన్ సచ్ కేస్ అది మీ స్ట్రాటజీ అనుకోండి, కానీ మీ పాలసీ చూడండి, వర్క్ ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ. సో మీ వర్కర్స్ హెల్త్ కూడా మీకు ఇంపార్టెంటే. సో ఇన్ సచ్ కేస్ హౌ యూ విల్ హ్యాండిల్, హౌ యూ విల్ ఇంప్లిమెంట్ యువర్ స్ట్రాటజీ? అగైన్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. సో ఇవి మనం ప్రాపర్గా చూసుకోవాలి. దెన్ రిసోర్స్ అలొకేషన్. రిసోర్సెస్ ఏముంటాయి మేజర్గా ఒక కంపెనీకి? మెన్, మెటీరియల్, మెషినరీ, మనీ. అంతేగా హ్యూమన్ రిసోర్స్, మనం వాడే రా మెటీరియల్స్, మనం యూజ్ చేసే మెషినరీ. ఓవరాల్గా వీటన్నిటికీ కూడా మనకు కావాల్సింది ఫైనాన్స్, మనీ. ఇవే కదా ఎలొకేషన్ అంటే
ద అసైన్మెంట్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ ఇన్ టు బిజినెస్ ప్రాసెసెస్ ఫర్ అచీవింగ్ వేరియస్ కంపెనీస్ గోల్స్. సో మనకి ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఆ స్ట్రాటజీస్ ప్రకారంగా మనం మన దగ్గర ఉన్న ఈ రిసోర్సెస్ని వాడతాము. The assignment of resources can be done manually or algorithmically or by both ways. అంటే కంప్యూటర్ యూస్ చేసి సాఫ్ట్వేర్ యూస్ చేస్తే అయినా మనం రిసోర్స్ అలొకేషన్ చేసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి. ఓకే, లేదా మాన్యువల్గా చేసుకోవచ్చు మేనేజర్స్ కూర్చొని, లేదా రెండు విధాలుగా. దేర్ ఆర్ సో ఎన్ని టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి మనకి. న్యాచురల్గా అవైలబుల్ ఉండేవి. ఫర్ సపోజ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకోండి, న్యాచురల్ రిసోర్స్ ఏం కావాలి దానికి, అల్యూమినియం కావాలి. ఓకే, కార్ అవుటర్ షెల్ తయారు చేయడానికి. ఓకే, అండ్ లోపల లెదర్ కావాలి. ఓకే, అండ్ టైర్స్, రబ్బర్. ఓకే, సో అలా రకరకాలుగా న్యాచురల్గా అవైలబుల్ ఉండే మెటీరియల్ కావాలి. హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ కావాలి. హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే ఏంటి, అదే కార్కి ఆ లోపల మనం యూస్ చేసే సాఫ్ట్వేర్. ఇప్పుడు మనకి నావిగేషన్ చూపిస్తుంటుంది కదా, డైరెక్షన్స్, మ్యాప్స్. మనం ఒక డెస్టినేషన్ సెట్ చేస్తే ఆ డెస్టినేషన్కి ఎలా రీచ్ అవ్వాలో డైరెక్షన్స్ చూపిస్తుంది కదా కార్లో. అండ్ కార్కి ఉండే సెన్సార్స్ కానీ ఇవన్నీ మ్యాన్ మేడే, హ్యూమన్ మేడ్. సో హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ ఉన్నాయి అండ్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఈ రెండు ప్రాపర్గా వాడే పర్సనే మనిషి, హ్యూమన్ రిసోర్స్. సో ఇన్ని రకాల రిసోర్సెస్ మనకు ఉన్నాయి. అండ్ అలొకేషన్ ఆఫ్ దీస్ షుడ్ బి డన్ కన్సిడరింగ్ అవర్ గోల్స్ అండ్ దేర్ అవైలబిలిటీ. ఓకే, మన గోల్ ప్రకారం మనం తెచ్చేసుకోవడానికి అన్ని రిసోర్సెస్ అవైలబుల్ ఉండవు. ఓకే, ఈ మూడు రిసోర్సెస్ సమ్ టైమ్స్ తగ్గుతాయి, సమ్ టైమ్స్ పెరుగుతాయి, అలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మన గోల్ ప్రకారంగా మనకి ఎంత కావాలో దాన్ని మనం ఎలా సప్లయర్స్తో డీల్ మాట్లాడుకొని తెచ్చుకోవాలో, ఎలా అలొకేట్ చేసుకోవాలో అదంతా ప్రాపర్గా ప్లాన్ చేయాలి. తప్పు స్టెప్ పడిందా యువర్ హోల్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ విల్ గో రాంగ్, కంప్లీట్ రాంగ్. ఓకే, ఇప్పుడు మనీయే ఉంది మన రిసోర్స్. ఓకే, సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తున్నారు మనీని, అంతే కదా. సో సడన్గా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ప్రొడక్షన్ వాళ్ళు చేసేదాన్ని ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కెట్ చేస్తారు. వీళ్ళకి సంబంధం లేదని కాదు, సంబంధం డెఫినెట్గా ఉంటుంది. కానీ వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి, వీళ్ళకి కొత్త మెషిన్స్కి ఏదో ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎవరికి మీరు అలొకేట్ చేసుకుంటారు, ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఇద్దరికి చేయడానికి ఉంటే అసెట్స్ నో ప్రాబ్లం. లేని సిచ్యువేషన్లో అలొకేషన్ ఎలా చేస్తారు, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఓకే, అండ్ అది ప్రాపర్గా హ్యాండిల్ చేసుకున్నప్పుడు స్ట్రాటజీ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ స్ట్రక్చర్ అంటే కంపెనీ హైరార్కీ, అంటే ట్రీ స్ట్రక్చర్. కంపెనీ CEO ఎవరు, దెన్ వాళ్ళ తర్వాత ఉండే డిపార్ట్మెంట్ ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు. ఓకే, వాళ్ళ తర్వాత ఉండే రీజనల్ మేనేజర్ ఎవరు, వాళ్ళ తర్వాత ఉండే ఎంప్లాయీస్ ఎవరు, వాళ్ళ తర్వాత ఉండే లేబర్ ఎవరు. ఓకే, ఇలా స్టెప్ బై స్టెప్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఇదేంటి, వర్టికల్ స్ట్రక్చర్కి ఇలా ఉంటుంది. హారిజాంటల్ స్ట్రక్చర్లో మనకి ఈ బాసెస్ అనేవాళ్ళు తగ్గుతారు. ఇలా ఉంటుంది మనకి హారిజాంటల్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళే లీడర్గా ఉండి వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు వాళ్ళ ప్రాసెస్ని. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ యువర్ ఆర్గనైజేషన్ హ్యాస్, హౌ పీపుల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ గ్రూప్డ్ అండ్ టు హూమ్ ద రిపోర్ట్. ఎలా గ్రూప్ అయ్యారు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇందులో రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఇన్ఫర్మేషన్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవ్వాలి. ఓకే, ఇవన్నీ మనకి స్ట్రక్చర్లోనే డిసైడ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇద్దరు బాసెస్ ఉన్నారనుకోండి, నువ్వు ఎంప్లాయీ.
ఎవరికి రిపోర్ట్ చేస్తాం? ఒకరికి రిపోర్ట్ చేస్తే ఇంకొకరికి రిపోర్ట్ చేయాలి, డబుల్ టాస్క్. అండ్ ఒకరికి సర్లే ఒకరికి చేసాము ఇంకొకరు చేయకుండా నడుస్తుంది అంటే ఎవరో ఒకరు ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు, అండ్ అది డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ క్లమ్జీ అయిపోతుంది అనుకోండి. అప్పుడు హౌ టు డీల్ అ సిచ్యువేషన్. ఓకే, సో స్ట్రక్చర్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? పువర్ కమ్యూనికేషన్. ఇది సరిగ్గా లేకపోతే మనకి కమ్యూనికేషన్ ప్రాపర్గా జరగదు. ఇప్పుడు నేను చెప్పిన కేసే, ఇద్దరు బాసెస్ ఉంటే ఇద్దరికి ఎవ్రీ టాస్క్ ట్వైస్ ఇంటిమేట్ చేయాలి అన్నా కూడా పెయిన్ఫుల్ థింగే. ఎస్ ఆర్ నో? అండ్ కన్ఫ్యూజన్ ఉంటే ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాలి అర్థం కాదు స్ట్రక్చర్లో కన్ఫ్యూజన్ ఉంటే. అండ్ టూ మెనీ బాసెస్ తయారవుతారు, అండ్ పువర్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ టేక్ కేర్ చేస్తుందిలే అని మీరు వదిలేస్తారు, మీరు టేక్ కేర్ చేస్తారని వాళ్ళు వదిలేస్తారు. సో పువర్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉంటుంది. ఎందుకు ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషను? ఎవరు ఎఫర్ట్ పెట్టరు, వాళ్ళు చేస్తారని వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు చేస్తారని వాళ్ళు అనుకుంటారు. ఎఫర్ట్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్ డెఫినెట్గా. ఎవరు ఏ టీము అని ఒకరు డిసైడ్ చేయకుండా వాళ్ళంతలో వాళ్ళే టీం ఫామ్ అవుతే దట్ టీమ్ డజంట్ వర్క్ ప్రాపర్లీ ఫర్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, అందుకే మనకి స్ట్రక్చర్లో క్లారిటీ ఉండాలి, లేదా స్ట్రక్చర్ వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఓవరాల్గా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మనం ప్లాన్ చేసిన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయగలమా? చేయలేము. ఓవరాల్గా అది ప్రాబ్లం అవుతుంది. దెన్ నెక్స్ట్ రీస్ట్రక్చర్. సో స్ట్రక్చరింగ్ చేసాం, అండ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మన బిజినెస్ని రీఅరేంజ్ చేసుకుంటాం. దేనికోసం? ఇంకా మన ప్రాఫిట్ని, మన ప్రొఫిషియన్సీని పెంచుకోవటానికి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో కూడా నీ స్ట్రాటజీ నువ్వు ప్లాన్ చేసింది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలి, కానీ ఇష్యూ రాకూడదు. రీస్ట్రక్చరింగ్కి ఎగ్జాంపుల్స్ యాక్విజిషన్స్, మర్జర్స్, అమాల్గమేషన్స్. ఓకే, యాక్విజిషన్ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని కంప్లీట్గా కొనేయటం. మర్జర్ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ కలిసిపోయి వర్క్ చేయటం. అమాల్గమేషన్ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ కలిసిపోయి ఇంకో మూడో కొత్త కంపెనీ లాగా ఫామ్ అయ్యి వర్క్ చేయటం. ఓకే, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్లు. ఇలాంటి సిచ్యువేషన్లో స్ట్రాటజీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వట్లేదా అనేది ఎగైన్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఓకే, సో అది కూడా మనం చూసుకోవాలి ఇలా ఇష్యూస్ రాకుండా. దెన్ రీఇంజనీరింగ్ అంటే ఎగ్జామినేషన్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ అ బిజినెస్. అంటే ఇప్పుడు ఒక విధంగా ఒక పని చేస్తుంటే కంపెనీలో దాన్ని మార్చి ఇంకో విధంగా చేయాలి అని అనుకోవటం. ఆర్ ఇట్స్ ప్రాసెసెస్, బిజినెస్ ఆర్ ఇట్స్ ప్రాసెసెస్ to reconstitute in a new form to achieve a dramatic improvement in business performance. సో కొత్త విధంగా చేసినందుకు మనకేం కావాలి? బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలి. దిస్ క్యాన్ బి డన్ ఇన్ బిజినెస్ స్ట్రాటజీ. అంటే నువ్వు నీ స్ట్రాటజీని మార్చుకోవచ్చు, రీఇంజనీర్ చేసుకోవచ్చు, ప్రాసెస్ని మార్చచ్చు, టెక్నాలజీని మార్చచ్చు, ఆర్గనైజేషన్ని మార్చచ్చు, కల్చర్ని మార్చచ్చు. సో ఇన్ని యాంగిల్స్లో మనం రీఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఒక కంపెనీకి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే JIT, జస్ట్ ఇన్ టైమ్ బై టయోటా. ఓకే, జస్ట్ ఇన్ టైమ్ టెక్నిక్ బై టొయోటా ఏంటి, వాళ్ళు ఏం చేశారు? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as lean manufacturing, where the process is based on build to order rather than target driven push. ఇంతకుముందు ఎలా ఉండేది? కంపెనీ ఒక 300 యూనిట్స్ అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు అనుకున్న నెంబర్ ఆఫ్ యూనిట్స్, కార్ అనుకోండి, ఇప్పుడు టొయోటా కార్ మ్యానుఫ్యాక్చరరే, సో అన్ని యూనిట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసేసేవాళ్ళు. అప్పుడు పుష్ చేసి సేల్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఆ కార్స్ని.
బట్ జస్ట్ ఇన్ టైమ్ ఎలా ఉంటుంది, జేఐటీ మనకి ఆర్డర్ బేసిస్లో బిల్డ్ టు ఆర్డర్, అంటే ఆర్డర్స్ వచ్చాక అప్పుడు తయారు చేస్తాం. ఓన్లీ డిస్ప్లే పీసెస్ తయారు చేసి, మనం డిస్ప్లే పీస్ అనలేము, ట్రయల్ పీసెస్ తయారు చేసి షోరూమ్స్లో పెడదాం. అవి నచ్చి ఆర్డర్స్ వస్తే అప్పుడే మనం రా మెటీరియల్ కొంటాము, అప్పుడే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే, చాలా బెస్టా కదా? ఎంతో రిసోర్సెస్ మనకు మిగులుతున్నాయా లేదా? ఎంత వస్తే అంతే తయారు చేస్తాం తప్పితే మొదలే తయారు చేయం. సో ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ రీఇంజనీరింగ్ టెక్నిక్ ఫౌండ్ బై టొయోటా. ఓకే, టొయోటా వాళ్ళు ప్లాన్ చేసిన బెస్టెస్ట్ టెక్నిక్ ఫర్ రీఇంజనీరింగ్. ఓకే, సో దీనివల్ల కొత్త స్ట్రాటజీ ఫామ్ అయింది అండ్ ఆ స్ట్రాటజీ చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యింది. దెన్ ఈ రీఇంజనీరింగ్ అంటే నథింగ్ బట్ మీ ప్రజెంట్ ఉన్న బిజినెస్ని ఆటోమేటైజ్ చేయడం లేదా టెక్నాలజీ బేసిస్లోకి మార్చటం. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రీఇంజనీరింగ్. ఇదివరకు మనకి బ్యాంక్స్కి ఏటీఎంస్ అవన్నీ ఉండకపోతుండే, బట్ నా కంప్లీట్ బ్యాంకింగే ఇంటర్నెట్లో నడుస్తుంది. ఇట్స్ అ వెరీ డ్రాస్టిక్ చేంజ్, ఎస్ ఆర్ నో? సో కంప్లీట్గా డిజిటలైజ్ అయిపోయింది, ఆటోమేటైజ్ అయిపోయింది బ్యాంకింగ్ ప్రాసెస్. సో అంటే మనం ఇంటర్నెట్ బేసిస్లో రీఇంజనీర్ చేసుకుంటున్నాం. అండ్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఆర్ నాట్? అగైన్ కంప్లీట్ బిజినెస్ని మనం ఇంటర్నెట్ బేసిస్లోకి చేంజ్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ అగైన్ అ బిగ్ ఛాలెంజ్. సో ఇష్యూస్ లేకుండా మనం స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. ఓకే, దెన్ నెక్స్ట్ performance-based pay programs where an employee is incentivized and rewarded for his or her performance. సో వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది, అంటే ఇన్సెంటివ్స్ కానీ, బోనస్లు కానీ, రివార్డ్స్ కానీ, ఓకే, అవి ఇస్తూ ఉంటాం. సో సమ్టైమ్స్ అంటే మనకి ఇయర్లీ పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఆ అప్రైజల్స్లో ఎటువంటి మిస్టేక్ మన సైడ్ నుంచి జరగకూడదు. ఓకే, మన సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ జరగకూడదు. అండ్ ప్రామిస్ చేసినట్టుగా ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్కి ఇది దారి తీయాలి తప్పితే కాన్ఫ్లిక్ట్స్, గొడవలకి దారి తీయకూడదు పర్ఫార్మెన్స్ పే అనేది. ఓకే, ఒకవేళ నువ్వు ఒక ఎంప్లాయీకి పెర్ఫార్మెన్స్ పే హై ఇచ్చి ఒక ఎంప్లాయీకి తక్కువ ఇచ్చావు అనుకో, తక్కువ ఇచ్చిన ఎంప్లాయీ మే క్రియేట్ అన్ ఇష్యూ వాట్ లెస్ ఐ డిడ్ అనేసి. సో ఆ విధంగా మన ఇంప్లిమెంటేషన్కి ఇంకా అప్పుడు ఆ ఎంప్లాయీ ఆ కాన్ఫ్లిక్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు తప్పితే బిజినెస్ పైన చేయడు. సో అగైన్ మనకే ఛాలెంజ్. సో దాన్ని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. దెన్ చేంజ్ ఈజ్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. చేంజ్ అంటే కంప్లీట్ ఆర్గనైజేషనల్ చేంజ్ కావచ్చు, ప్రాసెస్ చేంజ్ కావచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రివ్యూయింగ్, అంటే ప్రస్తుతం ఎలా చేస్తున్నామో మనం రివ్యూ చేసి చెక్ చేసి దాన్ని మార్చాలి అనుకోవటం లేదా మోడిఫై చేయాలి అనుకోవటం అని కనుక మనం అనుకుంటే మన స్ట్రక్చర్ని, స్పెసిఫికల్లీ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ అండ్ బిజినెస్ ప్రాసెసెస్. సో మనం ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ ప్రాసెస్ కానీ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ కానీ మార్చాలి అనుకుంటే దాన్ని చేంజ్ అంటారు. చేంజ్ అనేది ప్లాన్డ్ ఉండొచ్చు, అన్ప్లాన్డ్ ఉండొచ్చు. ప్లాన్డ్ చేంజ్ అంటే లైక్ మనకి ఫేస్బుక్ ఎక్వైర్ చేసుకుంది కదా ఇన్స్టాగ్రామ్ని, వాట్సాప్ని 2012లో ఇన్స్టాగ్రామ్ని ఎక్వైర్ చేసుకుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇస్ అ సబ్సిడరీ ఆఫ్ ఫేస్బుక్. 2014లో వాట్సాప్ని ఎక్వైర్ చేసుకుంది. వాట్సాప్ ఇస్ అ సబ్సిడరీ ఆఫ్ ఫేస్బుక్. ఎందుకు? ఇట్స్ అ ప్లాన్డ్ చేంజ్. సో వీళ్ళు వాట్సాప్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు
మంచి డీల్ వచ్చినప్పుడు దే సోల్డ్ దెమ్ ఆఫ్, వాళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళ కంపెనీని. సో వాళ్ళ కంపెనీకి అది చేంజే, ఫేస్బుక్కి కూడా అది చేంజే. ఇది ప్లాన్డ్ చేంజ్. ప్లాన్డ్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇలా ఉంటాయి. అన్ప్లాన్డ్ చేంజెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్స్, కోవిడ్ సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఎవ్రీ కంపెనీ ఈజ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. కానీ ఇమాజిన్ ద సిచ్యువేషన్స్ టు హ్యాండిల్ అ వర్క్ ఫ్రమ్ హోమ్, హౌ టఫ్ ఇట్ ఈస్. ఓకే, ఒక హెచ్ఆర్ మేనేజర్కి ప్రతి వర్క్ ప్రాపర్గా అలైన్ అయ్యి ఉందా లేదా, ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఇదంతా చెక్ చేసుకోవటం టఫ్ టాస్కే. ఎస్ ఆర్ నో? సో ఇది అన్ప్లాన్డ్ చేంజ్. ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్ అయిపోతుంది అని ఎవరూ అనుకోలేదు. బట్ నౌ ఈవెన్ ఐఎమ్ టీచింగ్ యూ గైస్ ఫ్రమ్ హోమ్. ఎస్ ఆర్ నో? ఆన్లైన్లో. సో ఇట్స్ అ చేంజ్, వెరీ బిగ్ చేంజ్. సో దీనివల్ల స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అనేది పాడవ్వకూడదు. ఓకే, చేంజ్ మనకి ప్లస్సే తీసుకురావాలి కానీ బట్ నాట్ మైనస్. ఓకే, నెక్స్ట్ కల్చర్. సో ద కలెక్షన్ ఆఫ్, సో కల్చర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ వాల్యూస్, ఎక్స్పెక్టేషన్స్, ప్రాక్టీసెస్, అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, దట్ గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ద యాక్షన్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో వీటన్నిటి వల్ల ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్లో, ఒక కంపెనీలో ఎలా నడుచుకోవాలో మొదలే డిసైడ్ చేసేస్తాం. ఇవి మా నమ్మకాలు, మా బిలీఫ్ సిస్టమ్ ఇది, మా వాల్యూస్ ఇవి. ఓకే, మా కంపెనీ ప్రొసీజర్స్ ఇవి, రూల్స్ ఇవి, రెగ్యులేషన్స్ ఇవి, మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ప్రాక్టీసెస్. సో అలా మనం మొదలే ఒక కల్చర్ని ఏర్పరచుకొని ఎంప్లాయీస్కి అలవాటు చేసేదాన్ని ఆర్గనైజేషనల్ కల్చర్ అంటారు. ఓకే, కానీ ఇష్యూ మనకి మెక్డీ వాళ్ళకి వచ్చింది. మెక్డొనాల్డ్స్ వాళ్ళు ఇండియా ఎంటర్ అయినప్పుడు వాళ్ళ బర్గర్తో వాళ్ళకి ఇంటర్నేషనల్గా జరిగే హయ్యెస్ట్ సేల్స్ బిగ్ మ్యాక్ బర్గర్కి జరుగుతాయి. అంటే ఈ ప్రోడక్ట్కే ఎక్కువ జరుగుతాయి వాళ్ళ దగ్గర నుంచి, ఫుడ్ ఐటెంకి. పేరు అక్కడ వాళ్ళు బీఫ్ యూజ్ చేస్తారు. ఓకే, సో మన కంట్రీలో కొన్ని రిలీజియన్స్ ఈ బీఫ్ని యాక్సెప్ట్ చేయరు, తినము, మనం పూజిస్తాం. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇండియా ఎంటర్ అయినప్పుడు వాళ్ళ బీఫ్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అది ఎవరు కొనలేదు. ఎంప్లాయీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి ఇమ్మీడియట్గా తీసేశారు, అది మెన్యూ నుంచి రిమూవ్ చేసేసారు. సో దట్ ఈజ్ హౌ కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఎక్కడుంటే అక్కడ మన కంపెనీ కల్చర్ అంటే, ఎందుకంటే మనం వరల్డ్ పర్ఫార్మెన్స్లో ఉంటే, వరల్డ్లో పార్టిసిపేట్ చేస్తే మనం ఆ కల్చర్ని కొంచెం అలవాటు చేసుకోవాలి. వేరే కంట్రీకి మూవ్ అవుతే వాళ్ళ రకంగా మనం ఉండాలి, కానీ మనలాగా వాళ్ళు మారరు. ఓకే, సో అలా. లేదా మనకి డైవర్సిఫైడ్ వర్క్ ఫోర్స్, ఒకటే టీంలో ఒక చైనీస్ ఉండొచ్చు, ఒక ఆఫ్రికన్ ఉండొచ్చు, ఒక ఇండియన్ ఉండొచ్చు, ఒక అమెరికన్ ఉండొచ్చు. ఓకే, సో ఇంతమంది కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒక హెచ్ఆర్కి ఆ టీమ్ని మేనేజ్ చేయడం కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, సో ఇవన్నీ ఏవి కూడా మనం ప్లాన్ చేసుకున్న స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రం ప్రాబ్లం తీసుకురాకూడదు. ఓవరాల్గా ఇక్కడ చెప్పాలనుకుంటుంది అదే. ఓకే, అండ్ హెచ్ఆర్ ఇష్యూస్ కూడా, హెచ్ఆర్కి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏముంటాయి? ఒక హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి ఉన్న ఎంప్లాయీస్ని అందరికీ వర్క్ ప్రాపర్గా వచ్చేలాగా చూసుకోవాలి.
అండ్ కొత్త ఎంప్లాయీస్ మన కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించేలాగా చేసుకోవాలి. అండ్ ఉన్న ఎంప్లాయీస్ మధ్యలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్. సో పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ చేసినప్పుడు ఎంప్లాయీస్కి ఉండే స్కిల్స్ ఏంటి మనకు తెలిసిపోతుంది. ఎందులో అన్న తక్కువగా ఉంటే స్కిల్ సెట్ వాళ్ళకి ట్రైనింగ్ డెవలప్మెంట్ ఇదంతా ప్లాన్ చేయాలి. టాలెంట్ రిటెన్షన్ అంటే ఉన్న ఎంప్లాయీస్ మన కంపెనీ వదిలేసి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి. అండ్ డైవర్సిటీ ఇన్ వర్క్ ప్లేస్ అంటే అదే ఇందాక నేను చెప్పాను కదా, మనం కంప్లీట్ వరల్డ్లో పర్ఫామ్ చేస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్. సో మనకి వర్క్ ఫోర్స్ అనేది డైవర్సిఫైడ్ అయిపోయింది. ఒకటే టీంలో చాలా కంట్రీస్ నుంచి ఉండొచ్చు, చాలా రీజియన్స్ నుంచి ఉండొచ్చు, చాలా రిలీజియన్స్ నుంచి ఉండొచ్చు, డిఫరెంట్ జెండర్స్ ఉండొచ్చు. ఓకే, మనకి జెండర్స్ కూడా మేల్ ఫీమేల్ ప్లస్ కొత్త జెండర్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, అందరికీ ఈక్విటీ ఎలా ఉండాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి వర్క్ ప్లేస్ ప్రాబ్లమ్స్ రాకుండా. అండ్ ఎంబ్రేస్ ఇన్ఎవిటబుల్ చేంజ్. సో చేంజ్ ఉంది, చేంజ్ రాగానే పానిక్ అయిపోకుండా చేంజ్కి ఎంప్లాయీస్ అడాప్ట్ అయ్యేలా. చేంజ్ అనగానే ఫస్ట్ మనకు వచ్చేది రెసిస్టెన్సే ఎవరికైనా. ఇప్పుడున్న స్టెబిలిటీ నుంచి కొత్తదేదో చేద్దామనేసరికి ఎందుకులే అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలా కాకుండా ఎంబ్రేస్ చేసుకోగలగాలి హెచ్ఆర్ వాళ్ళు. ఇంకా హెల్త్ అండ్ వెల్బీయింగ్ చూసుకోవాలి ఎంప్లాయీస్ది. ఓకే, అండ్ ఇప్పుడు ఉన్న కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ ఇదివరకు ఉన్న ఫ్రీలాన్సింగ్ రిమోట్ వర్క్స్ కానీ. సో రిమోట్ వర్క్ అంటే ఇంట్లో కూర్చొని వర్క్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సో రేర్గా రిక్వైర్మెంట్ని బట్టి టీమ్ని మీట్ అవుతారు తప్పితే మ్యాక్సిమం టైం దే డూ వర్క్ ఫ్రమ్ హోమ్. రిమోట్ వర్క్ అంటే ఎక్కడెక్కడి నుంచో వర్క్ చేస్తూ ఉంటారు కంపెనీకి. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా చూసుకోవాలి ప్రాపర్గా. సో ఇవన్నీ ఛాలెంజెసే. ఎందులో హెచ్ఆర్ ఫెయిల్ అయినా మన స్ట్రాటజీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయలేము. అండ్ లీడర్షిప్. సో లీడర్షిప్ అనేది కంపెనీకి ప్లస్ అవ్వాలి, కానీ ఇంటర్నల్గా లీడర్షిప్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ డెవలప్ అయిపోయి మనం ఇష్యూస్లో పడకూడదు. ఓకే, అండ్ మార్కెటింగ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అంటే లైక్ మనకి మార్కెటింగ్ మిక్స్ అంటే మనం ఎటువంటి ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము, ఎలాంటి ప్లేస్ కోసం చేస్తున్నాము, ఎలాంటి ప్రైస్తో చేస్తున్నాము, దాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నాము. ఓకే, దాన్ని చూడటానికి ఆ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తున్నాము, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది అది తయారు చేయటానికి. ఓకే, ఇన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. మార్కెటింగ్ అనగానే ఉత్త అడ్వర్టైజింగ్ ఒకటి కాదు, ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఆల్సో ఇన్ని చేశాక మనం సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్ చేయాలి. ఎస్టీపీ అంటే నువ్వు ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ ఒప్పో కెమెరా ఫోన్. సో ఆ ఒప్పో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సెగ్మెంట్ ఏంటి, అక్కడ ఎక్కువగా పిక్చర్స్ దిగే వాళ్ళు, సెల్ఫీస్ తీసుకునే వాళ్ళే వాళ్ళ మెయిన్ టార్గెట్. వాళ్ళని టార్గెట్ చేస్తారు, అంటే వాళ్ళ పైన రీసెర్చ్ చేసి వాళ్ళ అవసరాలు ఏంటి తెలుసుకుంటారు. ఓకే, తెలుసుకుని అడ్వర్టైజ్మెంట్స్ కూడా అలాగే ఇస్తారు. ఇచ్చి వాళ్ళు ఎలా పొజిషన్ చేసుకున్నారు, ఒప్పో కెమెరా ఫోన్ అంటే ఆ ఫోన్ పేరే కెమెరా ఫోన్, అది అంటే ఇట్ ఈస్ స్పెషల్లీ యూజ్డ్ ఫర్ టేకింగ్ పిక్చర్స్. సో అలా వాళ్ళు పొజిషన్ చేసుకున్నారు మార్కెట్లో వాళ్ళని వాళ్ళే. ఓకే, సో అలా నీ ప్రోడక్ట్ని చేసుకోవాలి. సో ఇలా చేయటంలో కూడా ఏమైనా తప్పు జరిగిందా, అగైన్ నీ స్ట్రాటజీ మొత్తం తప్పు అయిపోతుంది. లైక్ ఇక్కడ చూడండి, మెక్డీ వాళ్ళు చేసింది అదే కదా.
బిగ్ మ్యాక్ బర్గర్ ఇంటర్నేషనల్గా ఫేమస్ అనేసి ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తే ఇట్ బికేమ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్. సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్ రాంగ్ చేసుకున్నారు, మళ్ళీ మార్చారు, సెట్ అయిపోయింది. అండ్ ఇంకా ఏంటి, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అంటే ప్రాపర్గా మనం ఫైనాన్సింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, డివిడెండ్స్ ఇవ్వడం కానీ, మన బడ్జెట్ ప్లానింగ్ కానీ, ఇందులో ఏ తప్పు చేసినా కూడా మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి. ఆ ఇష్యూస్ ఓవరాల్గా మనం ప్లాన్ చేసిన స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకే, సో అలా జరగకుండా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానమ్మా. మనం నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇష్యూస్ చూసాం కదా, మనం ఇష్యూస్ అయిపోయాక పర్ఫార్మెన్స్ ఇంప్లిమెంట్ అయిపోయింది స్ట్రాటజీ, ఆ తర్వాత ఏంటి, రిజల్ట్ అనేది ఒకటి వస్తుంది. ఆ రిజల్ట్కి వచ్చే పర్ఫార్మెన్స్కి ఎలా ఎవాల్యుయేట్ చేయాలి మనం, అంటే దాని రిజల్ట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, అది మనం ఈ 4 టెక్నిక్స్ ద్వారా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.